యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి శక్తికూటములోని భాగములైన అమ్మవారి నితంబములను, ఊరువులను, జానువులను, జంఘలను, కాలివ్రేళ్లను వర్ణించి చెప్పిన శంకర్లు ప్రస్తుత శ్లోకమునందు జగన్మాత యొక్క చరణ ద్వంద్వముల యొక్క మహిమను వర్ణన చేస్తున్నారు. అమ్మవారి పాదాలను ఇక్కడ నుండి 8 శ్లోకాలలో ప్రస్తుతిస్తున్నారు. శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ యయోః లాక్షాలక్ష్మీ అరుణహరి చూడామణి రుచిః. పదవిభాగము. శృతీనాం మూర్ధానః దధతి తవయౌ శేఖరతయా మమ అపి ఏతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ యయోః లాక్షాలక్ష్మీ అరుణహరి చూడామణి రుచిః. అమ్మా జగన్మాత, ఏ చరణములను వేదములు తమ సెగలందు పువ్వులుగా ధరిస్తున్నాయో, శివుని జటాజూటమందలి ఏ గంగ పాద ప్రక్షాళనకు యోగ్యమైన ఉదకమో, అరుణకాంతులను వెజ్జల్లుతున్న శ్రీ మహావిష్ణు శిరోరత్నమైన హరిచూడామణి ఏ పాదాలకు లత్తుక వలె ప్రకాశిస్తోందో, అటువంటి నీ పాదములను దయతో నా శిరమునందు సైతము ఉంచుము. వివరణ. శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా. అమ్మా, నీ దివ్యమైన పాదములు శృతీనాం మూర్ధానః వేదముల యొక్క తలలపై ఉన్నాయి. వేదములకు శిరస్సులు ఉపనిషత్తులు. వేదములు 4 స్త్రీమూర్తుల రూపాలను ధరించి అమ్మవారికి నమస్కరిస్తున్నాయి. ఇదే విషయాన్ని లలితా సహస్రంలో శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అన్నారు వసిన్యాది వాగ్దేవతలు. వేదకాంతలు అమ్మవారికి అభినందనలు చేశాయి. అలా నమస్కరించినప్పుడు వారి పాపటి సింధూరం అమ్మవారి పాదాలకు అంటుకుందట. అమ్మవారి పాదాల పారాణి వేదకాంతల పాపటి సింధూరమైంది. అమ్మవారి చరణముల యొక్క ఎరుపు వేదములు ధరించిన సింధూరం అని ఇక్కడ భావన చేయబడుతోంది. మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ. వేదముల యొక్క హృదయం తత్వ ప్రతిపాదన. వేదములు పుట్టిందే తత్వం కోసం. వేదములు 3 కాండములుగా చెప్పబడుతున్నాయి: కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. జ్ఞానకాండే ముఖ్యమైంది. సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే అన్నాడు గీతాచార్యుడు. కర్మలు, ఉపాసనలు ఎన్ని చేసినా లక్ష్యం మటుకు జ్ఞానోపార్జనే. జ్ఞానం చెప్పినటువంటి కాండం ఉపనిషత్తు. అందుకే ఇవి శిరస్థానములుగా ఉన్నాయి. శరీరంలో శిరస్సే జ్ఞానస్థానం, మిగిలినవన్నీ కర్మస్థానం. అలాగే వేదములలో ఉపనిషత్తు జ్ఞానమయ్యింది, శిరస్థానమయ్యింది. వేదాంతములందు ప్రతిపాదింపబడిన పరతత్వం అమ్మ. నయితి 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 అని ఆత్మేతరములను పరిహరించి పరమాత్మతత్వాన్ని ప్రతిపాదించాయి. వేదానికి అంతములు ఉపనిషత్తులు. ప్రతి వేదానికి 4 భాగాలు. అవి సంహిత, అరణ్యకం, బ్రాహ్మణం, ఉపనిషత్తులు అని 4 భాగాలు. చివరకు తెలిసేది తత్వమే, అది ఉపనిషత్తు. శంకరులు అవతరించింది తత్వ ప్రతిపాదన కోసం. అందుకు ఆయన నిర్వహించిన కార్యం ఉపనిషత్తులకు భాష్యం రచించడం. సర్వ ఉపనిషత్తులకు సారమైనటువంటి గీతకు భాష్యం రాశారు. ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మమును ఉపదేశించేదే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యా పరంపరను ఉద్ధరించడానికి అవతరించిన వారే ఆదిశంకరులు. బ్రహ్మ విద్యా స్వరూపిణి అమ్మ. ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడింది బ్రహ్మ విద్య కనుక తల మీద సింధూరం అమ్మవారి పాదముల పారాణి. రెండింటికి అనుబంధం ఆ విధంగా చెప్పబడింది. అందుచేత ఉపనిషత్తులకు అమ్మ తత్వమే శోభ. అమ్మవారి పాదాలు అంటే ఏమిటో కాదు, అవి పరమపదాలు. అందుకే శంకరులు అమ్మను అభ్యర్థిస్తున్నారు.
అమ్మా, వేదముల తలలపై ప్రకాశిస్తున్న నీ దివ్య పాదములను దయయా దేహి చరణవు, దయతో నా తలపై ఉంచమ్మా అని. అవే సహస్రార కమలంలో ప్రకాశించే దివ్య చరణములు. ఉపనిషత్తులు వేదాలకు శిరముల వంటివి. పరబ్రహ్మమును దగ్గరగా తీసుకొచ్చేవి ఉపనిషత్తులే. అదే అహం బ్రహ్మాస్మి అన్న తలంపునకు రావడం. భయాత్రాతుం దాతుం ఫలమధిక వాంఛాసమధికం. భయం కానీ సందేహం కానీ పోగొట్టేది బ్రహ్మం. అయితే అమ్మవారి పాదాలు పరమపదాన్ని అందించడమే కాదు, కోరిన కోర్కెలను తీర్చేవి. యం యం చింతేతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం. ఎవరికి ఏ కోరిక కలిగితే దాన్ని అమ్మవారు తీరుస్తుంది అని దేవీ మహాత్మ్యంలో చెప్పబడింది. ఆ విధంగానే ఆదిశంకరులు బ్రహ్మజ్ఞానాన్ని అర్థించారు. అలాగే ఛత్రపతి శివాజీ, గురు గోవింద్ సింగ్లు తమ తమ శత్రువుల మీద విజయాన్ని ప్రసాదించమని చండీదేవిని కోరుకున్నారు. యయో పాద్యం పాథ పశుపతి జటాజూట తటిని. ఆ దివ్యమైన పాద్యములు శివుని తలపై ఉన్న గంగమ్మ. అంటే శివుడు కూడా అమ్మవారి ముందు తల వంచుతాడు. అమ్మవారు శివానార్చ అనగా శివుని చేత కూడా ఆరాధింపబడే తల్లి. అలా తల వంచినప్పుడు ఆ జటాజూట ముందున్న గంగ అమ్మవారి పాదములపై పడుతోంది. బ్రహ్మదేవుని శిరముపై అమ్మ పాదములున్నాయి. విష్ణు తల మీద ముకుటకాంతి అమ్మ పాదం మీద పారాణి అయింది. అయితే శివుని అమ్మవారు పాదాలను తాకడానికి అనుమతించిందా అన్నదానికి ఈ విధంగా వ్యాఖ్య చేశారు. అమ్మవారు పరమశివుని తన పాదాలను ముట్టుకోనివ్వలేదు. శివుడు తల వాల్చగానే గంగ అమ్మ పాదాల మీద పడింది. అది అమ్మ పాతివ్రత్య ధర్మాన్ని తెలియజేస్తోంది. పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకున్నవారు. నిజ తప ఫలాభ్యాం అని చెప్పబడ్డారు శివానందలహరిలో. శ్రీహర్షుడు అనే మహాకవి తన ఖండ కావ్యంలో అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ ఈ సందర్భంలో ఒక చమత్కారం చెప్పారట. ఒకసారి శివపార్వతుల మధ్య ప్రణయ కలహం రేగింది. శివుడు ప్రసన్నం చేసుకుందామనుకున్నా అమ్మవారు తగ్గలేదు. చివరకు శివుడు అమ్మ పాదాలను స్పృశించబోయాడట. వెంటనే అమ్మ పాదాలను వెనక్కు లాక్కుంది. శివుడు తన ప్రయత్నంలో భాగంగా తల వంచగానే ఆయన తల మీద ఉన్న చంద్రకళ యొక్క కాంతి సోకి అమ్మ పాదపద్మం ముడుచుకుందట. శివుని జట నుండి గంగ కూడా అమ్మ పాదాల మీద పడిందట. అద్భుతమైన భావన. యయో లాక్షాలక్ష్మి అరుణహరి చూడామణి రుచి. ఇక పాదాలకు పారాణి ఎర్రగా ఉంటుంది. అది ఏమిటి అంటే విష్ణుమూర్తి కిరీటంపై ఉన్నటువంటి అరుణమణుల యొక్క కాంతి ఆ పాదాలకు పారాణి అయ్యిందట. దీని అర్థం విష్ణుమూర్తి కూడా అమ్మవారిని ఆరాధిస్తున్నాడు. అలా విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటానికి తాపబడిన మణుల యొక్క ఎర్రని కాంతి అమ్మవారి పాదాలపై అలదినట్లుందుట. అమ్మవారు హరిబ్రహ్మేంద్ర సేవిత. అమ్మవారు ఇంద్రాది సర్వదేవతలచే ఆరాధింపబడుతోంది. బ్రహ్మ 4 తలలు, 4 వేద స్వరూపాలు. శృతీనాం మూర్ధానో దధతి. వేదముల శిరములపై ఉన్న పాదముల అమ్మవి కనుక బ్రహ్మను ప్రత్యేకం చెప్పలేదు. బ్రహ్మ ఆ పాదాలను తల తాకించి నమస్కరిస్తున్నాడు. సృష్టి స్థితిలయకర్తలు అమ్మను ఆరాధిస్తున్నారు. అమ్మవారు శక్తి స్వరూపిణి. అందుచేత అమ్మవారి పాదములు త్రిమూర్తుల చేత వందనీయమవుతున్నాయి. అవి సర్వులకు ఆశ్రయములు. ఆ పాదముల వలనే సర్వ జగత్తు వెలిగిపోతోంది. సర్వజీవకోటికి ఆలంబనములు ఆ పాదద్వయం. ఈ శ్లోకమునకు యంత్రం గోళ సంయుక్త షట్కోణం. ఆం హ్రీం క్రోం అన్న బీజాక్షరాలు కలది. శ్లోకపారాయణ ఫలముగా పరకాయ ప్రవేశ శక్తి లభిస్తుందని చెప్పబడుతోంది. తరువాత 84వ శ్లోకం. అమ్మవారి చరణములను కీర్తిస్తున్న శంకరులు సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు కూడా అమ్మవారి పాదాలను ఆరాధిస్తున్నారని చెబుతూ ఈ శ్లోకంలో అమ్మవారి పాదముల యొక్క పవిత్రతను, ప్రాముఖ్యాన్ని వివరిస్తున్నారు. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యంతం యదభిహననాయ స్పృహయతే
పశూనాం ఈశానః ప్రమదవన కంకేళితరవే. పదవిభాగం. నమో వాకం బ్రూమః నయనరమణీయాయ పదయోః తవ అస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయతి అత్యంతం యద్ అభిహననాయ స్పృహయతే పశూనాం ఈశానః ప్రమదవన కంకేళితరవే. అమ్మా, ఏ పాదముల స్పర్శను ప్రమదవనంలోని అశోక వృక్షం కోరుకుంటోందో అట్టి ఏ అశోక వృక్షాన్ని చూచి పశుపతి మిక్కిలి ఈర్ష్య చెందుతున్నాడో అటువంటి స్పష్టమైన కాంతి కలిగి లత్తుకతో తడిసిన నయన రమణీయమైన నీ పాదద్వయములకు నమస్కరిస్తున్నాను. వివరణ. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః. అమ్మా, నీ పాదద్వయమునకు నమో వాకములు. అవి నయన రమణీయములు, కమనీయ రంజకములు అన్న శంకరాచార్యుల వారు అమ్మవారి పాదాల రమణీయత్వం సాధకుని భక్తుని మనోనేత్రానికే గోచరమవుతుందని, రమణీయం అనగా నిత్య నూతనమని, అమ్మవారి పాదాలు సౌందర్యంతో శోభిస్తున్నాయని అంటున్నారు. తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే. అమ్మవారి పాదాలు స్ఫుటరుచి స్పష్టమైన కాంతితో ప్రకాశిస్తున్నాయి. లత్తుక అలది ఉన్నాయి. లత్తుకతో అలదిన అమ్మవారి పాదాలు నయన రమణీయాయ కనులకు విందును కలగజేస్తున్నాయి. ఉద్యానవనాలకు సంబంధించిన శాస్త్రాలలో చెట్లను ఎలా పెంచాలి అన్నది చెప్పారట. పాదములను అందముగా అలంకరించుకున్న పద్మిని జాతి స్త్రీలు అశోక జాతి చెట్లను స్పర్శించినప్పుడు ఆ చెట్లు మొగ్గలు తొడిగి పువ్వులు పూస్తాయట. అందుకోసమే అమ్మవారు తన ప్రమదవనంలో ప్రతిరోజు విహరిస్తూ తన పదస్పర్శను అక్కడి వృక్షాలకు కలగజేయడం, అవి ఎల్లవేళలా అందమైన పువ్వులు పూయాలనే తలంపుతోనే అంటున్నారు. ప్రమదవనంలో, అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి దివ్య పదస్పర్శ తగిలి కంకేళి వృక్షం అనగా అశోక చెట్టు విరగబూసింది. అమ్మవారు ఆ అశోక వృక్షాన్ని దీవించింది. అట్టి అమ్మవారి పాదాలకు నమస్కరిస్తున్నాను. దివ్య వృక్షములైన చెట్లు ఆగమములుగా వ్యవహరించబడ్డాయి. అమ్మవారి పదస్పర్శ తగిలి అవి ఉపనిషత్తులనే పూలను పుష్పించాయి అని వ్యాఖ్య. అసూయత్యత్యంతం యథభిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళితరవే. దివ్యమైన కైలాసంలో ఉద్యానవనాలున్నాయి. అమ్మవారు మహా కైలాస నిలయ మృణాల మృదు దోర్లత. ఆ ఉద్యానవనంలో కంకేళితరువే అశోక వృక్షాలున్నాయి. అశోక వృక్షాలు సాధారణంగా వాడుకలో చెప్పుకునేవి కాదు. అవి మహావృక్షాలు. ఆ వృక్షాలు మహాకవి కాళిదాసు వర్ణించాడు. ఆ అశోక వృక్షాలకు పూచిన పువ్వులు సుమనోహరంగా ఉంటాయి అని కావ్యాల్లో వర్ణించబడింది. అశోక వృక్షం అరుదుగా దొరికేది. అమ్మవారి ఉద్యానవనం అటువంటి అశోక వృక్షాలతో కూడుకున్నది. ఆ అశోక వృక్షాల మీద శివునకు అసూయ కలిగిందట. అలా అశోక వృక్షాల మీద అసూయ పుట్టించిన నీ పాదాలకు నమస్కరిస్తున్నానమ్మా అంటున్నారు శంకర్లు. అమ్మవారి శరీర స్పర్శ శివునికి తెలుసు. అయితే పాదస్పర్శ మాత్రం శివునికి తెలియదు. అమ్మ అయ్యవారిని ఎన్నడూ పాదాలు తాకనివ్వలేదు. అమ్మవారి పదస్పర్శ అశోక వృక్షానికి తెలిసింది కదా అంటూ ఆవేదన చెందాడట శివుడు. చక్కటి భావన. పాదాలను వర్ణిస్తూనే అమ్మవారి పతిభక్తిని చాటారు శంకర్లు. వృక్షాయుర్వేదం అనే ప్రక్రియను ఆధారంగా చేసుకుని శంకర్లు అద్భుతమైన భావాన్ని పండించారు. శివుణ్ణి పాదాలు ముట్టుకోనివ్వదు అమ్మవారు. అది పతివ్రత లక్షణం. అయితే శివుడు అమ్మవారి పాదాలను తాకాలని కోరుతున్నాడు. అది అశోక వృక్షం మీద అసూయ అనుకున్నారు శంకర్లు. పరమశివుడు తన మదిలోని మాటను తెలియచేసేందుకై అమ్మ వద్దకు వచ్చి నమో వాకం బ్రూమః నమః అని నమస్కారం పలికాడు. శివుడే కాదు, దేవతలు ఎవరైనా విపత్తులు సంభవించినప్పుడు, కోరికలు కోరదలిచినప్పుడు అమ్మను దర్శించి నమస్తస్యై 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 నమో నమః అని 23 సార్లు ప్రస్తుతిస్తారని దేవీ సూక్తంలో చెప్పబడినట్లుగా తెలుస్తోంది. అమ్మవారి పదస్పర్శ చేత రమణీయత చెందుతున్న కంకేళి తరువును చూచి శివునికి కూడా అమ్మవారి పాదాలను స్పృశించాలన్న కోరిక కలిగింది.
అమ్మవారి పాదాలు తనను తాకాలని, అనిర్వచనీయమైన అలౌకికమైన ఆనందంతో పరవశించాలని కోరుకున్నాడట శివుడు. శివుని మదిలోని ఈ ఆలోచన అశోక చెట్టు యొల్ల అసూయను కలుగజేసింది. అశోక అన్న పదం దుఃఖరాహిత్యానికి సంకేతం. బాధ, దుఃఖము మొదలైనవి లేనిది. అయితే పశుపతి అనగా పరమేశ్వరుడు కూడా శోకమోహాదులు లేనివాడే. మరి జీవాత్మను పశువు అని వ్యవహరిస్తారు. ఎందుకంటే జీవుడు సంసార విషయాలతో బంధం కలిగి ఉంటాడు, సుఖ దుఃఖాల్లో మునిగి తేలుతూ ఉంటాడు. కానీ పరమేశ్వరుడు ఈ బంధాలకు అతీతుడు, శోకమోహాలు లేనివాడు. అందుకే ఆయన జీవులనే పశువులకు పశుపతి. పశూనాం పతి పశుపతి, పాశబద్ధ తదా జీవ, పాశముక్త సదాశివ, పాశబద్ధ పశుప్రోక్త, పాశముక్త పశుపతి అన్నారు. పాశములనగా జీవులు ఏర్పరచుకున్న బంధాలు. అవి జీవులను కట్టిపడేస్తాయి. పాశముల చేత కట్టబడినవాడు సదాశివుడు, బంధముల్లో చిక్కుకున్నవాడు పశువు. శివుడు పాశబద్ధుడు కాదు కనుక పశుపతి. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః, పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః అన్నాడు భగవానుడు గీతలో. ఈ దేహమందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మే. అతడు సాక్షీభూతుడొకటి వలన ఉపద్రష్ట అని, యథార్థ సమ్మతినిచ్చువాడొకటి వలన అనుమంతయని, అన్నింటినీ ధరించి పోషించువాడొకటి వలన భర్త అని, జీవరూపంలో భోక్త అని, బ్రహ్మాదులకు స్వామి ఒకటి వలన మహేశ్వరుడని, శుద్ధ సచ్చిదానంద ఘన స్వరూపుడొకటి వలన పరమాత్మ అని పిలువబడుతున్నాడు. ప్రతి జీవిలోనూ జీవత్వం శివత్వం కలిసి ఉంటాయి. వేదాలలో ఈ విషయం చెప్పబడింది. మానవ శరీరం చెట్టు అనుకుంటే ఆ చెట్టు మీద 2 పక్షులున్నాయి. వాటిలో ఒకటి జీవాత్మ, రెండవది పరమాత్మ. జీవాత్మ చెట్టు ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు. పరమాత్మ జీవాత్మను అది అనుభవించే ఫలాలను చూస్తూ ఉంటాడు. పరమాత్మ భోక్త కాదు, అసంగుడు, బంధాల్లో తగులుకొననివాడు, జీవాత్మలో ఉంటూ సంగత్వం పెట్టుకోనివాడు. అందుకే ఆయన శోకరహితుడు. అయినా పరమేశ్వరుడు అమ్మవారి పాదాల స్పర్శను కోరుకుంటున్నాడు. నిత్యము పరమానందమును అనుభవించాలని అభిలషిస్తున్నాడు. ఈ శ్లోకమునకు యంత్రం 6 రంబీజములతో కూడిన దీర్ఘచతురస్రం. శ్లోకపారాయణ వల్ల భూతబాధలు నివృత్తవుతాయని చెప్పబడుతోంది. ఇప్పుడు 86వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. అమ్మవారి పాదాల పవిత్రతను, విశిష్టతను వివరిస్తున్న శంకరులు ఈ శ్లోకంలో అమ్మవారి కాలి అందల చిరుసవ్వళ్ళు రమ్యంగా మన్మధుని నవ్వువలే ఉన్నాయని చమత్కరిస్తున్నారు. మృషా కృత్వా గోత్రస్ఖలనం అథ వైలక్ష్మ్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాత్ అంతఃశల్యం దహనకృతం ఉన్మీలితవత తులాకోటిక్వాణైః కిలికిలితం ఈశానరిపుణా. పదవిభాగము. మృషాకృత్వా గోత్రస్ఖలనం అథ వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాత్ అంతఃశల్యం దహనకృతం ఉన్మూలితవత తులాకోటిక్వాణైః కిలికిలితం ఈశానపురినా. అమ్మా జగన్మాత, పొరపాటున శివుడు నీ వద్ద నోరు జారి మరో స్త్రీ పేరు అనగా గంగ పేరు ఉచ్చరించాడు. అది నీవు గమనించావని తెలిసి ఇబ్బంది పడి క్షమించమని నీ పాదములను స్పృశించాడు. అలా నమస్కరిస్తున్న శివుని నీ పాదపద్మముతో నొసటిపై తాకావు. ఈ దృశ్యం పూర్వం శివుని యందు నీపై అనురాగము కలిగించుట కొరకై తపోభంగము గావించి శివుని చేత దహించి వేయబడిన మన్మధుని కంటబడింది. దాంతో శివునిపై తనకు గల విరోధభావం హృదయం నుండి తొలగి మన్మథుడు నవ్వాడు. ఆ సమయంలో కావింపబడిన నీ కాలి అందల చిరుగంటల సవ్వడి శివునికి జరిగిన పరాభవమునకు మన్మథుడు కిలకలమని నవ్వాడా అన్నట్లున్నది తల్లి. వివరణ. మన్మథుడు అమ్మవారి ఉపాసకుడు.
చంద్రుడు, మన్మథుడు, అగస్త్యుడు, లోపాముద్ర, మనువు, దుర్వాసుడు మొదలైన వారెందరో అమ్మవారి భక్తులు. ఆ కారణంగా సౌందర్యలహరిలో అమ్మవారి గురించి చెప్పేటప్పుడు అందున అమ్మ సౌందర్య వర్ణంలో మన్మథుని ప్రస్తావన తరచుగా వస్తుంది. మృషాకృత్వా గోత్రస్ఖలనం అథ వైలక్ష్యనమితం. ఒకసారి అమ్మవారితో ఏకాంతంలో ఉన్నప్పుడు శివుడు మృషాకృత్వ పొరపాటున గోత్రస్ఖలనం గంగ పేరును నోరు జారి ఉచ్చరించాడు. గోత్రం అనే పదానికి చాలా అర్థాలున్నాయి. ప్రస్తుత సందర్భంలో అమ్మవారి పేరుకు బదులుగా గంగాదేవి పేరును అనుకోకుండా పలికాడు శివుడు. గంగాదేవి అమ్మవారి సవితి అని వ్యవహరించబడుతోంది కూడా. దాంతో శివుడు ఇబ్బంది పడి వైలక్ష్య నిమిత్తం ఏమి చేయాలో తెలియక మన్నించమని అడిగినట్లుగా అమ్మవారికి ప్రణామమాచరించాడు. లలాటే భర్తారం చరణకమలే తాడయతితే. ఆ విధంగా అమ్మవారి కోపాన్ని శమింపజేసే ప్రయత్నంలో శివుడు అమ్మవారికి నమస్కరిస్తున్నప్పుడు అమ్మవారి పాదకమలం భర్త అయిన శివుని లలాటాన్ని అనగా నిటల ప్రదేశాన్ని స్పృశించింది. ఒకసారి సత్యభామను అనునయిస్తున్న కృష్ణ పరమాత్మ నొసటిని కూడా సత్యభామ పాదం తాకింది. ఇది వాచ్యార్థం మాత్రమే. దీనిలోని అంతరార్థం వైలక్ష్య నిమిత్తం. అలా పలికిన పరమాత్మ మనస్సు ఎక్కడో ఉంది. కర్తవ్య విముఖుడుగా ఉన్నాడు. ఇంద్రియాలు వాటి పని అవి చేయలేదు. ఇంద్రియాలను సమర్థవంతంగా నిగ్రహిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు అని ఈ సంఘటన తెలియజేస్తోంది. లలాటం ఆజ్ఞాచక్రస్థానం, భ్రూమధ్య ప్రదేశం. మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం, అనాహతం, విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం అనేవి షట్చక్రాలు. అవి దాటిన తరువాత సహస్రారం. ఆజ్ఞాచక్రస్థానం మనస్సు, జ్ఞానం. అమ్మవారు కుండలిని రూపిణి. అమ్మవారి పదస్పర్శ చేత కుండలిని జాగృతమై జ్ఞానం కలిగింది. బుద్ధి వికసించి మనస్సు నిగ్రహింపబడి అమ్మవారి పాదాలయందు రమించింది. ఇదే దీనిలోని అంతరార్థం. యోగశాస్త్రంలో దీనిని శాంభవి ముద్ర అని కూడా అంటారు. అదే అంతర్లక్ష్యం బహిర్దృష్టి. అరమోట్పు కన్నులతో ఉండడం, లోపలనున్న పరమాత్మయందు అమ్మవారియందు అంతర్దృష్టి కలిగి ఉండడం, బయట చూస్తున్నట్లు కనిపించినా ఆ చూడడం అనేది ఉండకపోవడం. అమ్మతత్వమే దృష్టికి గోచరమవుతుంది. అమ్మ శివుని లలాటంపై కాలు మోపి సహస్రారంలోకి అడుగు పెడుతోంది. శ్రీ విద్యా ఉపాసకులు శాంభవి శరీరం ధరించి శక్తిలో ఐక్యం అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. నామరూపాలనే ద్వంద్వాలు ఉన్నంతకాలం శక్తిని కలవలేమని భావిస్తారు. శివుని లలాటంపై తగిలిన అమ్మవారి పాదం వారికి ద్వంద్వాలని వదలమన్న సంకేతంగా, గురూపదేశంగా తలుస్తారు. చిరాదంతశ్చల్యం దహనకృతం ఉన్మూలితవత. అమ్మవారి పాదం అయ్యవారి నష్టం తాకడం అక్కడే ఉన్న మన్మథుని కంటబడింది. అతడికి ఆనందం కలిగింది. పూర్వం పార్వతీదేవి యందు శివుణ్ణి ఆకర్షితుణ్ణి చేయాలని తలచిన మన్మథుడు శివుని ధ్యానభంగం గావించాడు. ఫలితంగా శివుని నేత్రం నుండి వెలువడిన అగ్నిలో దహించి వేయబడ్డాడు. అమ్మవారి కరుణతో రూపరహితుడై పునరుజ్జీవితుడయ్యాడు. తనను దహించి వేసిన శివునిపై ఏ విధంగానైనా గెలవాలన్న లక్ష్యంతో ఉన్నాడు. అమ్మవారి పాదం శివుని లలాటాన్ని తాకడం చూచిన మన్మథుడు తన లక్ష్యం నెరవేరిందన్నట్లుగా హృదయంలో గుచ్చుకున్న బాణపు ములికిని ఉన్మూలితవత పెకిలించి వేశాడు. అతడి హృదయం తేలికపడింది. తులా కోటిక్వాణై కిలికిలితం ఈశానరిపుణ. ఈశానరిపు అనగా ఈశ్వరుని శత్రువు, అనగా మన్మథుడు. మన్మథుడు కిలకిలా నవ్వాడు. అమ్మవారి పాదముల అందెలకున్న చిరుగంటలు సన్నగా ధ్వనించాయి. లలితా సహస్రంలో సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ అని చెప్పబడింది. ధ్వనించే మణులతో కూడిన అందెలతో శోభించింది అమ్మవారు. ఆమె పాదములు శివుని లలాటమును తాకినప్పుడు ఆమె ధరించిన కాలి అందెలు చిరుగంటల సవ్వడి చేశాయట. ఆ గంటల మ్రోత మన్మథుడు కిలకిల నవ్వినట్లుందట. అద్భుతమైన భావన చేస్తున్నారు శంకర భగవత్పాదులు. ఈ శ్లోకానికి యంత్రం 3 ఎంబీజములతో కూడిన దీర్ఘచతురస్రం. శ్లోకపారాయణ ఫలముగా బాధా నివృత్తి చెప్పబడింది. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి